మద్యం, ధనం రెండు అసాంఘిక శక్తులు. మనిషికి ఆశను ఎరగా వేసి నూరేళ్ల సంతోషాన్ని దూరం చేస్తున్నాయి. డబ్బు తన ఆట మొదలుపెట్టింది. మనుషులు పావులుగా కదులుతున్నారు చూడండి. తమ్ముడు, ఎంత డబ్బైనా పంచు, ఎంత మందైనా పంచు, మనం గెలవాలి, అవతలోడోడాలి. సరే అన్న, మనదే గెలుపు. విజయం సాధించే వరకు లేదు మనకు అలుపు. ఆయనతో మాట్లాడినప్పుడు అప్పుడు రాలా ఏకాభిప్రాయం. కొంతమంది విశాఖపట్నం సుందరమైన నగరం, బ్రహ్మాండంగా ఉంది. డబ్బు తన ఆటను ముగించకముందే విజయం తనదేనని జెండాని రెపరెపలాడిస్తుంది. డబ్బు మనిషి ఆకారంలో పరిగెట్టడం మొదలుపెట్టింది. పేదవాడు మహల్గా భావించే తన గుడిసె నుండి దీపాన్ని ఆర్పేసి వెళ్తుంది ఈ డబ్బు. డబ్బు తను పరిగెడుతూ చూసే వాళ్ళకు ఆయాసం పుట్టిస్తుంది. గుక్కడు నీళ్లు అందించక గంగమ్మ అలిగిపోతున్న తరుణంలో ఈ మదమెక్కిన డబ్బు నీటిని దాహంగా ఉన్న గొంతు నుండి దూరం చేసింది. ఆకలిగా ఉన్న కడుపుకి ఎతుకును దూరం చేసింది ఈ డబ్బు. పేదవాడి ఇంటికి వెళ్ళాలంటే అంగులతో కాదు, మురికితో వెళ్ళాలని తెలివి నేర్చిన డబ్బు తన రూపాన్ని మార్చింది. ఓటర్ని మాయ చేయడానికి డబ్బు మురికి రంగు పూసుకొని ఇంటికి వచ్చింది. ఓటర్ ఏం చేస్తాడు? ఈ డబ్బు తీసుకొని గుర్తుకి ఓటేయి. నా ఈ ఓటు ఈ డబ్బు కమ్ముకొని నిన్ను నమ్ముకొని మోసపోయాం. ఇకపై మేము నీకు వెయ్యము ఓటు, లేదు నీకు చోటు. మై ఓట్ మై చాయిస్. మై ఓట్ మై చాయిస్. మై ఓట్ మై చాయిస్. మై ఓట్ మై చాయిస్. అవును, డబ్బు ఓడిపోయింది. ఓటరు గెలిచాడు.